ఈ వీడియోలో రానా గారు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మన వీడియో చూడడం అయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 పటాస్. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ గారి లీడర్ లో నటించిన ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కానీ మీకు తెలుసా, ఈ మూవీలో హీరోగా రానా గారిని అనుకున్నారు. ఈ మూవీ కోసం రానా గారిని సంప్రదించగా రానా గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీని కళ్యాణ్ రామ్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 2 సీత. తేజ గారి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అలాగే కాజల్ అగర్వాల్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ సీత. నిజానికి ఈ మూవీలో హీరోగా రానా గారిని అనుకున్నారట. కానీ రానా గారు ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ కారణంగా ఈ మూవీకి నో చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ 3 తని ఊరు. తెలుగు సినిమాలతో పాటు తమిళ్లో కూడా రానాకు చాలా అవకాశాలు వస్తుంటాయి. అయితే రానా గారికి మోహన్ రాజా గారి డైరెక్షన్ లో తని ఊరువన్ అనే తమిళ మూవీలో హీరోగా అవకాశం వచ్చింది. కానీ రానా గారు ఆ టైంలో బాహుబలి మూవీలో బిజీగా ఉండడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత పాత్రని జయం రవి గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి రానా గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.